అందరికీ నమస్కారం అండి. యోగా ఫర్ బిగినర్స్ డే 1. ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. దండాసనం చేసేయండి. రెండు కాళ్ళు షేక్ చేయండి. రెండు పాదాలు కల్పించేసేయండి. వెయిట్ ఫోల్డ్ చేయండి. పాదాలు స్ట్రైట్ ఉండాలి. స్ట్రెచ్, ఫోల్డ్, స్ట్రెచ్, ఫోల్డ్, స్ట్రెచ్, రిలీజ్. రెండు పాదాలు ఫార్వర్డ్, బాగా స్ట్రెచ్ చేయండి. పైన నరస్ మొత్తం గమనించి స్ట్రెచ్ అవుతుంది బాగా. బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. వెనక్కి స్ట్రెచ్ చేసినప్పుడు మోకాలు కింది భాగం గ్రౌండ్ టచ్ అవ్వాలి. హీల్స్ పైకి లేవాలి. ఆ విధంగా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రిలీజ్. రెండు కాళ్ళ మధ్య అడుగున్నర గ్యాప్ తీసుకోండి. ఇన్, రెండు టోస్ గ్రౌండ్ టచ్ చేసే ప్రయత్నం చేయండి. అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, రిలీజ్. లెఫ్ట్, right, left, right, left, right, release. రెండు బాగా కలిపేసి రొటేషన్. 1 2 3 4 5 రివర్స్. 5 4 3 2 1 రిలీజ్. నెమ్మది లేసుకుని చూడండి. యోగా అంటేనే కలయిక. శరీరము మనసు రెండు కలిపి చేస్తేనే యోగా అవుతుంది. మనం ఏం చేస్తున్నామో దాన్ని గమనిస్తూ ఉండాలి. రైట్ లెగ్ 1 2 3 4 5 రివర్స్. 5 4 3 2 1 లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5 reverse. 5 4 3 2 1 right leg rotation. 1 2 3 4 5 reverse. 5 4 3 2 1 1 2 3 4 5 reverse. 5 4 3 2 1 continue. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 repeat. 1 2 3 4 5 reverse. 5 4 3 2 1 1 2 3 4 5 reverse. 5 4 3 2 1 stretch down, up,
డౌన్ అప్ డౌన్. ఫింగర్స్ కలిపేసి డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. ఇప్పుడు పెట్టేసి డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. రిస్టోరేషన్ 1 2 3 4 5. రివర్స్ 5 4 3 2 1. Elbows fold, stretch, fold, stretch, fold, stretch, fold. Shoulder rotation 1 2 3 4 5. Reverse 5 4 3 2 1. Release. Gap తీసుకోండి. Trunk rotation 1 2 3 4 5 6 7 8 9 10. Release. పడుకొని చేసే ఆసనాలు 3 చేద్దాం ఈరోజు. 2 వెనకల పడుకొని చేసే ఆసనం, 1 బోర్ల పడుకొని చేసే ఆసనం. మొదటగా ఉత్తాన పాదాసనం. ఉత్తాన పాదాసనం ఈ ఆసనం అందరూ చేయొచ్చు. ముఖ్యంగా అబ్డామినల్ ఫ్యాట్ కరిగిపోవడానికి, మలబద్ధకం తొలగిపోవడానికి, థైస్లో ఉన్న ఫ్యాట్ కూడా కరిగిపోవడానికి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. నేను చేసి చూపిస్తాను చూడండి. వెలుగుల పడుకొని చేసే ఆసనం ఇది పొజిషన్. బాడీ స్ట్రైట్ ఉండాలి, 2 పాదాలు కలిసి ఉండాలి. ఫస్ట్ రైట్ లెగ్ 1 డౌన్ 2 డౌన్ 3 డౌన్ 4 డౌన్ 5 డౌన్ 6 డౌన్ 7 డౌన్ 8 డౌన్ 9 డౌన్ 10 సెకండ్స్ ఇలా ఉంచాలి. కాలు మోకాలు స్ట్రైట్ ఉండాలి. కాలు 90 చిన్న ప్రయత్నం చేయాలి. ఇలా తెచ్చుకోవచ్చు కంఫర్ట్ కోసం. ఈ నీ స్ట్రైట్ ఉండాలి, ఇలా ఫోల్డ్ కాకుండా స్ట్రైట్ ఉండాలి. ఈ విధంగా ఉండాలి. స్లోలీ డౌన్. లెఫ్ట్ లెగ్ 1 డౌన్ 2 డౌన్ 3 డౌన్ 4 డౌన్ 5 డౌన్ 6 డౌన్ 7 డౌన్ 8 డౌన్ 9 డౌన్ 10. పట్టుకుని స్ట్రైట్ ఉంచండి. మోకాలు స్ట్రైట్ ఉండాలి. కాలు 90 degrees ఉండాలి. ఈ మోకాలు కూడా స్ట్రైట్ ఉండాలి. ఇలాగే ఉండొచ్చు. 10 seconds. స్లోలీ డౌన్. ఉత్తాన పాదాసనం 2 కళ్ళతో కలిపి చేద్దాము. టేక్ 1 లాంగ్ బ్రీతింగ్. బోత్ లెగ్స్ 30 degrees అప్. టోస్ పాయింట్ అవుట్ చేయాలి. నీస్ స్ట్రైట్ ఉండాలి. బ్రెత్ నార్మల్ గా ఉండాలి. అబ్డామిన్ గమనించాలి, లెగ్స్ గమనించాలి, బ్యాక్ బోన్ గమనించాలి. కళ్ళు మూసుకొని బాడీ మైండ్ సింక్ చేయండి. శరీరంలో ఎక్కడ ఇబ్బందిగా ఉందో ఆ ఇబ్బందిని ఆనందంగా ఆస్వాదించండి. 20 seconds తర్వాత స్లోలీ డౌన్. శవాసన్ రిలాక్స్. శవాసన్ వెలుగుల పడుకొని చేసే ఆసనాలు విశ్రాంతాసనం. 2 కాళ్ళ మధ్య 2 feet గ్యాప్ మినిమం ఉండాలి. చేతులు శరీరానికి 60 నుంచి 1 లోపు ఉండాలి. అర్జెంట్ లాగేసినట్టు ఉండాలి. బాడీ మొత్తం రిలాక్స్ గా ఉండాలి. ఇది ఉత్తాన పాదాసనం. రెండవది వచ్చేసి నౌకాసనం. బ్యాక్ పెయిన్ ఉంటే చేయకూడదు. హెర్నియా సమస్య ఉన్నా, హైడ్రోసిస్ సమస్య ఉన్నా ఈ ఆసనం చేయకూడదు. ఈ నౌకాసనం వల్ల అప్పర్ బెల్లి ఫ్యాట్ ఉన్నటువంటి ఫ్యాట్ మొత్తం కూడా కరిగిపోతుంది. ఇందాక చేసినటువంటి ఉత్తాన పాదాసనం లోయర్ బెల్లి ఫ్యాట్ అంటే నాభి పొట్ట 2 భాగాలు చేస్తాము. నాభి పైన పొట్ట, నాభి కింద పొట్ట. నాభి కింద పొట్ట మీద ఫ్యాట్ కరిగించే ప్రయత్నం చేసాము. ఇప్పుడు నాభి పైన పొట్ట మీద ఫ్యాట్ ప్రయత్నం చేద్దాము. ఈ 2 ఆసనాలు చేయడం వల్ల మనకి పొట్ట మీద ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, మలబద్ధకం తొలగిపోతుంది, అలాగే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చూడండి, అవకాశం చూపిస్తాను. సీటు మాత్రం నేలపై ఉంటుంది నౌకాసనంలో, మిగతా బాడీ మొత్తం గాలిలో ఉంటుంది. ఒకసారి స్ట్రెస్సింగ్ వేసి నౌకాసనం చేతులు ఇట్లా సపోర్ట్ పెట్టేస్తాము. మన బాడీ నౌకలా ఉండాలి. చూడండి, థైస్ గాలిలో ఉంది, మోకాలు స్ట్రైట్ ఉండాలి, బ్యాక్ కూడా గాలిలో ఉండాలి.
ఇది నౌకాసనం. కళ్ళు మూసుకొని ఓన్లీ అప్పర్ బెల్లిని గమనిస్తూ ఉండాలి. 10 seconds only. 20 seconds ఉంచాలి. స్లోలీ డౌన్. రిలాక్స్. మోకాలు ఫోల్డ్ చేయండి. రిలాక్స్. ఎప్పుడు లేచినా కూడా ఒకవైపు తిరిగి లేవాలి. స్ట్రైట్గా ఎప్పుడు లేవకూడదు మనం. నెక్స్ట్ భుజంగాసనం. భుజంగాసనం వల్ల మనకు వచ్చే ముఖ్యమైన ఉపయోగాలు: మెడ నొప్పికి, నడుము నొప్పికి భుజంగాసనం బాగా పనిచేస్తుంది. కొద్దిగా చెస్ట్ ఎక్స్పాండ్ చేయగలిగితే లంగ్స్ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. మెడ బాగా పై స్ట్రెచ్ చేస్తే థైరాయిడ్ లంగ్స్ కూడా యాక్టివేట్ చేయబడతాయి. భుజంగాసనం అందరూ చేయొచ్చు. ఇది బోలబుల్ చేసేస్తున్నాం. ఇది చూస్తాను చూడండి. ఇది పొజిషన్. నొదులు నేల తగ్గిస్తాము. మోకాళ్ళు, పాదాలు, వేళ్ళు మెడ కలిసే ఉండాలి. అరచేతులు చాటి పక్కన ఉండాలి నేలపైన. ఆసనం ఉన్నప్పుడు నాభి దగ్గర నుంచి ముందు భాగం గాలి రావాలి. భుజంగాసనం. మ్యాక్సిమం పైకి ఉండే ప్రయత్నం చేయాలి. కళ్ళు మూసుకొని నడుము, మెడ, చెస్ట్ గమనిస్తూ ఉండాలి. శ్వాస నార్మల్ నడుస్తూ ఉంటే ఆసనంలో ఉన్నప్పుడు మనకి శ్వాసతో సంబంధం లేదు. మన ధ్యాసంతో కూడా బాడీని గమనిస్తూ ఉండాలి. 30 seconds మినిమం ఉంటాము. స్లోగా రిలీజ్ చేస్తాము. మంచి క్రీడాసనం. రిలాక్స్ అయిన తర్వాత వజ్రాసనం మీకు రాగలిగితే ఇది వజ్రాసనం. ఈ కాలు ఫోల్డ్ చేస్తాము. ముందు ఈ కాలు మీద కూర్చొని వల్ల ఈ కాలు ఫోల్డ్ చేస్తాము. స్టార్టింగ్ లో వజ్రాసనం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఒక్క నిమిషం తీసేసినా పర్వాలేదు. నమస్కారం అండి.